మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని దీవెనలు మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 13వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెహోవా అనుకూల సమయమున నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యతను బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమివ్వు. భక్తుడైన దావీదు ఇలాగ ప్రార్థన, దేవా, అనుకూల సమయంలో నేను నీకు ప్రార్థన చేయుచు ఉన్నాను. అనగా దేవుని కృప కొరకు కనిపెట్టి సమయము అని, అలాగే ఇబ్బందిలో, ఇరుకులో, శోధనలో, కష్టంలో ఉన్నప్పుడు, జలములు ముంచివేసినప్పుడు, అగాధ జలంలో, జిగటగల దొంగ ఊబిలో మనము కూరుకొని పోయి ఉన్నప్పుడు, ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదరించలేని, సహాయం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, దేవునికి చేయు ప్రార్థన ఆయన చిత్తమునకు అనుకూలముగా ఉండు ప్రార్థన అని, అనుకూల సమయంలో చేసే ప్రార్థన అయి ఉన్నది. దానికి మొట్టమొదటిగా ఆ అననుకూల పరిస్థితి మన జీవితంలో ఎందుకు కలిగిందనేది మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం ప్రార్థన చేయాలి. అది ఏ పరిస్థితులను బట్టి మనకు ఆ అననుకూల పరిస్థితుల్లో దేవుని చిత్తమునకు అనుకూలమైన ప్రార్థన, ఆయన కృప కొరకు కనిపెట్టు ప్రార్థన, అలాగే ఆయన ఆలకించే ప్రార్థన మనము చేయాలని దేవుని సన్నిధికి సమీపించి, దేవుని సన్నిధిలో చేయు ప్రార్థనలో మొట్టమొదటిగా 5వ వచనం, కీర్తన గ్రంథం 69 5వ వచనంలో, దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నా పాపం వలన, నా దోషం వలన, నా బుద్ధిహీనత వలన నాకు కలిగిన ఈ దోషమును నుండి నన్ను విడిపించు ప్రభువా. నేను చేసిన ప్రతి తప్పును బట్టి, అతిక్రమమును బట్టి, పాపమును బట్టి, దోషమును బట్టి ఈ శిక్ష నాకు కలిగి ఉన్నది. నాకై నేను కలుగు చేసుకుని ఉన్న ఈ వరదలు, ముంచివేటలో కానీ, జలములు పొంగుట కానీ, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నామంటే, మనకే మనము కలుగు చేసుకొని, కొన్నిసార్లు మనం తెలిసి తెలియక దేవుని వాక్యము నిర్లక్ష్యం చేసి, కొన్నిసార్లు మన అపనమ్మకముతో, అవిశ్వాసముతో, కొన్నిసార్లు మనము మర్చిపోయిన పూర్వపు పాపములను బట్టి దేవుడు న్యాయం బట్టి శిక్షించినప్పుడు, మన తప్పును మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం గుణపరుచుకోవడానికి, మన హృదయంలో దేవుని ఎదుట సమ్మతిపరుచుకోవడానికి ఈ జలములు మన ప్రాణముల మీద పొర్లుతాయి. అగాధమైన దొంగ ఊబిలో మనం ఇరుక్కుంటాము, అగాధ జలంలో దిగబడిపోతాము, ఈ వరదలు మనల్ని ముంచివేస్తాయి అని మనం బండ మీద ఇల్లు కట్టుకుని వారముగా ఉండాలని, వాక్యం అనబడిన బండ, క్రీస్తు అనబడిన బండ, క్రీస్తు అనబడిన పునాది మీద మనం ఇల్లు కట్టుకున్న వారముగా ఉండినప్పుడు, మనము ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని జలములు ముంచివేసినా, ఎన్ని దొంగ ఊబులులో ఇరుక్కుపోయినా కానీ ఆయన కృప కొరకు కనిపెట్టచ్చు. మన బుద్ధిహీనతను బట్టి మనకు కలిగిన ఈ శ్రమను, దురవస్థను జ్ఞాపకం చేసుకొని దేవునికి మనవి చేసినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట దేవుడైన యెహోవా మనకు ఇశ్రాయేలు గురించి రాస్తూ 11వ అధ్యాయంలో 17వ వచనం, ఇశ్రాయేలు వంశస్థులు, యూదా వంశస్థులు బయలునకు ధూపార్పణము వేసి నాకు కోపం పుట్టింటి చేత తమంతట తామే చేసిన చెడుతలను బట్టి మిమ్మను నాటిన సైన్యములుగా ఎదుగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకున్నాడు. అంటే గుణపాఠం నేర్పుతాడు దేవుడు. ప్రతిసారి మనకు శ్రమ, శోధన వచ్చినప్పుడు దేవుడు మనల్ని గుణపరచడానికి దేవుడు మనకు గుణపాఠం నేర్పుతాడని దేవుని వాక్యంలో రాయబడుతుంది. అదే మాట 48వ అధ్యాయంలో ఇలాగూ 28వ వచనంలో, నా సేవకుడైన యాకోబు, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 28వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీవు నాకు మొరపెట్టినప్పుడు నేను నీ ప్రార్థన ఆలకిస్తాను. అది నా చిత్తమునకు అనుకూలంగా ఉండే ప్రార్థన, నీ బుద్ధిహీనత నువ్వు తెలుసుకొని చేయు ప్రార్థన,
నీ అజ్ఞాన దశలో నీవు చేసిన తప్పులను నీవు మర్చిపోయినప్పటికీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను. నీకు శిక్షలో, శ్రమలో, శోధనలో, ఇబ్బందులో కూడా తోడుగానే ఉంటాను. కానీ నిన్ను మార్చిన తర్వాత నీ పరిస్థితిని నేను మారుస్తాను అని దేవుడు సెలవిస్తూ, నేను ఎక్కడెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశముల ప్రజలకు సమూల నాశనం అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షిస్తాను. ఇదే యెహోవా వాక్కు. మన బుద్ధిహీనత మనం తెలుసుకున్నప్పుడు దేవుడు మనకెందుకు ఇలాగూ మనల్ని గుణపరచడానికి, అయితే ఆయన శిక్ష ఎలా ఉంటుందంట? ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనం సమూల నాశనం చేసేది, కానీ నిన్ను సమూల నాశనం అయితే ఏమాత్రము నిర్దోషినిగా నిన్ను ఎంచక నిన్ను మితముగా శిక్షిస్తాను. అప్పుడు మనకు వరదలు, జలములు, దొంగ ఊపులు ఇలాంటి వాటిలో మనం దిక్కుకొని ఎటువంటి సహాయం లేని స్థితిలో మనుషులు చేసిన సహాయం చేయాలనుకుంటారు, కానీ ఆ సహాయం కూడా ఎందుకు పనికిరాదు. ఎందుకనగా మనం దేవునిచే ఏర్పాటు చేయబడిన ప్రజలము, ఆయన ప్రజలము, ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మాత్రమే మనలను గుణపరిచి, ఆయన మాత్రమే మనకు స్వస్థత అనుగ్రహించి, ఆయన మాత్రమే మనలను విడిపించి నిర్దోషమైన మార్గంలో, సత్య మార్గంలో నడిపించడానికి ఆయన మనల్ని గుణపరుస్తాడు. కాబట్టి ఆ అనుకూల సమయంలో అనగా దేవునికి, అందుకే 69వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఏమని అంటే 14వ వచనంలో, నేను దిగిపోకుండా ఊబిలో నుండి తప్పించుము. 15వ వచనం, నీటి వరదలు నన్ను ముంచనీయకుము, అగాధ సముద్రం నన్ను మింగనీయకుము, గుంట నన్ను మింగనీయకుము. నీ కృపా ఉత్తమత్వం బట్టి నాకు ఉత్తరమేము, నీ వాత్సల్య బాహులను బట్టి నా తట్టు తిరుగు ప్రభువా. నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉన్నది. ఆ బుద్ధిహీనత వలన మన పాపమును బట్టి 38వ కీర్తనలో 1వ వచనంలో, యెహోవా నీ కోపోద్రకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యమును నా శరీరమును విడిచిపోయిను. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములను తల మీదుగా పొర్లేను. అదే జలములు, వరదలు పొంగటానికి గల కారణం. నేను మోయలేని బరువు నా మీద మోపబడి ఉంది. నా మూర్ఖత వలన కలిగిన నా గాయం దుర్వాసన కలవే శ్రమించున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కుంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకాంతులు నేను సంచరించున్నాను. నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిలి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి నేను కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉన్నవి. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయిన, నా కనుదృష్టి నాకు తప్పిపోయారు. అయినను 15వ వచనంలో, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొనుచున్నాను, ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చేవాడు. 18వ వచనంలో, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపం గురించి నేను విచార పడుతూ ఉన్నాను. ప్రభువా నన్ను కరుణించి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసినప్పుడు కీర్తనల గ్రంథము 32వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 32వ వచనంలో 6వ వచనంలో 32వ అధ్యాయము, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేయాలి? మన బుద్ధిహీనత మనకు తెలిసి ఉంటే, మన బుద్ధిహీనతను బట్టి, మనం చేసిన అపరాధం బట్టి ఆయన మనల్ని మితముగానే శిక్షిస్తాడు, కానీ న్యాయముగా శిక్షిస్తాడని చెప్పి మనకు కలిగిన శ్రమను, దురవస్థను మనం జ్ఞాపకం చేసుకుని, జలములు ఎందుకు పొర్లుచున్నామని, మోయలేని బరువులు మనం ఎందుకు మోయవలసి వస్తుందంటే మన దోషం మన తల మీద పొర్లుచు ఉన్నవి. మనం మర్చిపోతాం కొన్ని దోషములు, కొన్ని తప్పులు, దేవునికి విరోధం. దేవుని నమ్ముకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారానికి జీవం గల దేవుని చేతిలో పడటం మహాభయంకరం అంటాడు. ఒకసారి నువ్వు విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత నీవు అటు ఇటు తొలగక స్థిరముగా విశ్వాసంలో ఉండి దేవుని కృప కొరకు కనిపెట్టుచు ఆయన నీ మనవన్ని, ప్రార్థన, విజ్ఞాపన, మొరను ఆలకించి అది ఆయనకు అనుకూలంగా ఉండినప్పుడు మాత్రమే ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయ వరకు మనం దిక్కులేని వారి వలె ఉంటాం, ఎటు దిక్కు తోచని స్థితిలో ఉంటాం. కాబట్టి 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుందును అనుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకుంటుని, నీవు నా పాప దోషం పరిహరించినప్పుడు 32వ అధ్యాయం 1వ వచనంలో, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు, తన పాపమును ఒప్పుకున్నవాడు. మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయుచుందో, మనకు ఈ జలములు మన తల మీద పొర్లి మనం మోయలేనంత
బరువు భారము మనము కలిగి ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసుకొని అది మన దోషమని, మన తప్పని, మన అతిక్రమమని, మన అపరాధమని, మన బుద్ధిహీనతని తెలుసుకొని ఆయన ఎదురు ఒప్పుకున్నప్పుడు ఆయన మనము పరిహారం, అతిక్రమలకు పరిహారం ఉంది, మన పాపమునకు ప్రాయశ్చిత్తమును ఉంది. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడి ఆత్మలో కపటం లేకుండా మనం ప్రార్థన చేసినప్పుడు, అది నీ దర్శన కాలం ముందు నీ భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేసినప్పుడు విస్తారమైన జల ప్రవాహములు పొర్లి వచ్చిన నిశ్చయముగా అవి మీదకు రావు. ఎందుకనగా నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విస్తారమైన జల ప్రవాహం పొంగి పొర్లను మనం ఎప్పుడైతే మనం ఆయన చేత నిర్దోషులుగా ఎంచబడతామో, ఆయన మన ప్రార్థన ఆలకించే, ఆయన చిత్తములకు అనుకూలమైన ప్రార్థన, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానంలో ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడు, అనేక మంది రాజులు, సొలొమోను రాజు ప్రార్థన చేసినప్పుడు కూడా అది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదని ఆయన మనవి, అనుకూలమై ఉన్నదని. హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు కూడా అది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఇలాగూ సొలొమోను రాజు చేసిన ప్రార్థన, అది దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో చేసిన ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నది. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు చేసిన ఈ ప్రార్థనను నేను అంగీకరించి నిన్ను స్థిరపరుస్తాను అని చెప్పి 8వ అధ్యాయము 23వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రింద ఉన్న భూమి అందైనను, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం, నీ వంటి దేవుడు అప్పుడు లేడు, పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరం చూపు ఉండువాడవై ఉన్నావని నేను నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 28వ వచనం, అయినను యెహోవా నా దేవా, నీ దాసునైన నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమును నీ దాసునైన చేయి ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము అని, నా విన్నపం ప్రార్థన చేయనప్పుడల్లా నా నివాసస్థలమైన ఈ మందిరంలోనే ప్రార్థన ఆలకించి నా విన్నపమును అంగీకరించమని 30వ వచనంలో దేవుని వాక్యంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి కార్యము నిర్వహించు ప్రభువా. అందుకే 45వ వచనంలో కూడా ఆకాశము నందు మా ప్రార్థన విని, విన్నపము విని మా కార్యములు నిర్వహించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, ఆయన చేసిన ప్రతి వాగ్దానంలో విన్నపములు ఆలకించే ప్రార్థన, ఆయన చిత్తానికి అనుకూలంగా ఉండే ప్రార్థన చేసినప్పుడు 9వ అధ్యాయము 2వ వచనంలో, గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చాను, నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని, నా నామము అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను, నా మనస్సును, నా దృష్టియు, నా మన ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఒకసారి దేవుని చిత్తానికి అనుకూలంగా ప్రార్థన, ఆయన చిత్తమునకు అంగీకారకృతంగా ఉంటే, ఆయన అంగీకరించే ప్రార్థనగా ఉంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన దాన్ని అంగీకరిస్తాడు, ఆ ప్రార్థన ఆలకిస్తాడు. విన్నపమును, మొరను ఆయన ఆలకించి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందుకే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో, సొలొమోను మొదట చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక, దేవుని చిత్తముకు అనుకూలమాయను కనుక అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఎప్పుడైతే మన ప్రార్థన ఆయన చిత్తానికి అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఆయన ఆలకిస్తాడు. ఆయన ప్రతినిత్యము మనం ఒకవేళ తప్పు చేసినా, పాపం చేసినా దాన్ని క్షమిస్తూ, పరిహరిస్తూ, మనలను గుణపరుస్తూ, న్యాయముగా మితముగా శిక్షిస్తూ, మనలను దొంగ ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, వరదల పొరిలో, జలములు అనబడిన శోధనలో, కష్టంలో నుండి విడిపిస్తాడు. ఆయన తట్టు తిప్పుకుంటాడు. ఆయన ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు, నూతన ఆత్మను పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము నిర్వహిస్తాడు, కార్యసిద్ధి కలుగు చేస్తాడు. మనం చేయి ప్రతి ప్రార్థన ఆలకించి దేవుడు తన చిత్తానుకూలమైన ఏర్పాటును బట్టి ఆయన అంగీకరించి మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి ఇంపుగా ఉన్నప్పుడు 104వ కీర్తన 34వ వచనంలో, ఆయనను గూర్చిన నా ధ్యానముగా ఆయనకి ఇంపుగా ఉండును గాక అంటాడు. ఆ ఇష్టముగా ఉన్నప్పుడు ఆయన ఆలకించి అంగీకరించి మన ప్రార్థనలకు చెవియొగ్గి మన కార్యం నిర్వహించి దేవుడై ఉన్నాడు. అది అనుకూల సమయంలో ప్రభువా నేను నీకు ప్రార్థన చేయించు ఉన్నాను, సహాయం చేయి ప్రభువా అని నెహెమ్యా కూడా అంటాడు. ప్రభువా నెహెమ్యా గ్రంథములో అనేక మార్లు ఆయన, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, మా ప్రార్థన ఆలకించు ప్రభువా అని దేవుని వాక్యంలో దేవుడు ఆనందించు ప్రార్థన,
అది పాప క్షమాపణ గురించి, మన అపరాధములు, మన బుద్ధిహీనత మనం తెలుసుకొని ఆయన నీతిమంతుడని, యథార్థవంతుడని, నిజమైన దేవుడని మనం ఒప్పుకొని అనుకూల సమయంలో ఆయన కృప కొరకు కనిపెడుతూ ఆయనకు అనుకూలమైన ప్రార్థనగా ఉన్నప్పుడు, మనకు అననుకూలమైన పరిస్థితుల్లో మనం ఉండినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను మొదట ఆయన అంగీకరించే ప్రార్థన మనం చేసినప్పుడు, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడు ప్రార్థన. అందుకే నెహెమ్యా అంటాడు, ప్రభువా 22వ వచనం ఆఖరి అధ్యాయం 13వ అధ్యాయంలో, నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీకు ఉపాధ్యాయం చూపును నన్ను రక్షించమంటాడు. 31వ వచనంలో, ప్రభువా నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు దానియేలు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. ప్రభువా నీ గొప్ప కనికరమును బట్టి మేము ప్రార్థన చేస్తున్నామని 9వ అధ్యాయము 19వ వచనంలో, ప్రభువా ఆలకించుము ప్రభువా, క్షమించుము ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము, నా దేవా నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటే, నేను ఇంకను పలుకుచూ ప్రార్థన చేయుచుండగా నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును జనం యొక్క పాపను ఒప్పుకొంచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. నేను ప్రార్థన చేయుచుండగా అతి ప్రకాశమైన గబ్రియేలు నా మనుషుడు సాయంత్రం బలి అర్పించే సమయం నాకు కనబడి నన్ను గుట్టెను. దానియేలు నీ గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చితే నీవు బహు ప్రియుడవు కనుక నీ విజ్ఞాపన చేయటం ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలు. ఎప్పుడైతే నీవు అలాగూ దేవుని చిత్తానికి అనుకూలమైన ప్రార్థన, అంగీకారమైన ప్రార్థన నీ జీవితంలో నీ కోరిక యావత్తు సఫలపరిచి, నీ కోరిక యావత్తు సిద్ధింపచేసి ఆయన సఫలం చేయడానికి కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాల్లో నా ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన సఫలం చేయడానికి దేవుడు నీవు ప్రార్థన చేయుచుండగానే చిత్తగించుము, క్షమించుము, దయచేయమని మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని చిత్తానికి అనుకూలమైన ప్రార్థన, అంగీకారకృతమైన ప్రార్థన మనం చేసినప్పుడు అది అంగీకరింపబడి యేసుక్రీస్తు ప్రభు నామములో మనం ఆయన నామమును ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన గద్దింపునకు లోబడి ఆయన శిక్షకు మనం ఆ శిక్ష అభ్యాసము కలిగి నీతి సమాధానకరమైన ఫలం పొందుకొని మనం అడిగినప్పుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములు ఇలాగ దేవుని వాక్యములు, మన హృదయం కంటే దేవుడు అధికుడై ఉన్నాడు కాబట్టి, మన హృదయం సమస్తమును ఎరిగి ఉన్నాడు కాబట్టి, మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయను ఆ విషయంలో ఆయన ఎదుట సమ్మతిపరుచుకొని, మన హృదయంలో సమ్మతిపరుచుకొని, మన హృదయం మనం ఏ దోషారోపణ చేయనట్లా దేవుని ఎదుట మనం ధైర్యముగా అడగటానికి ఆ ధైర్యం కలిగి వారమే, ప్రార్థన చేయవారమే, మన ముఖం ఆయన ఆజ్ఞలను గాయకొనిచ్చి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. కాబట్టి సందేహపడకుండా, మనం సిగ్గుపడకుండా దేవుని ఎదుట మన బుద్ధిహీనతను, మన అపరాధములు అడిగి అనుకూల సమయంలో ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కార్యసిద్ధి కలుగు చేస్తాడు. నీ కోరిక యావత్తు సిద్ధింపచేసి, నీ కోరికను సఫలం చేసి, నీ ప్రార్థన సఫలం చేసి సియోన్లో నుండి నీకు సహాయం దయచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన నామమును ప్రార్థన చేస్తూ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసి, జలములు పొర్లి ఉన్నవి తండ్రి, విస్తారమైన జలం, శోధనలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన ఆత్మ సంబంధమైన ప్రభా, బలహీనతల్లో, శరీర సంబంధమైన ప్రభా బలహీనతలో మేము కొట్టుమిట్టాడుచున్న సమయంలో ప్రభా, ఎటు తోచని స్థితిలో ప్రజలను ప్రభా మమ్ములను మీరు ఆదరించి అనుకూల సమయంలో మీకు అనుకూలంగా ఉండే ప్రార్థన, మీకు అంగీకారకృతమైన ప్రార్థన, మా హృదయం ఏ విషయంలో దోషారోపణ చేసిన దోషంలో ఒప్పుకొనొచ్చు, మా హృదయం మీ ఎదుట సమ్మతిపరుచుకొని మీచే నిర్దోషిగా ఎంచబడి ఆత్మలో కపటం లేని వారంగా, అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందిన వారంగా, పరిహారం పొందిన వారంగా ఉండి ప్రభా విస్తారమైన జల ప్రవాహములు పొర్లి వచ్చినను అవి మా మీదకి రాకుండా మమ్మల్ని కాపాడుచున్న దేవా, ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, సహాయం చేయండి. ఉదయకాల సమయంలో మీ దీవెనలు మెండుగా ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి శోధనల నుండి తేక కీడు నుంచి తప్పించి ప్రభా ప్రతి ఒక్కరు మీ యందు ఆనందించి సంతోషించి మీ నామమును స్తోత్రం చెల్లించి ఉత్సహించే భాగ్యం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమం దేవుడు మీకును మీ కుటుంబంలో ప్రతి శోధన నుండి విడిపించి మిమ్మలను సంతోషింపచేసి ఆనందింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.